నమస్తే నా పేరు సంధ్య తెలంగాణ ప్రతిబింబం సిరిసిల్ల వార్తా కదంబం A6 న్యూస్ కి స్వాగతం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం సిరిసిల్లలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన తెలంగాణ రాష్ట్ర ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల మండలం రామన్నపల్లెలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన జెడ్పీటీసీ పూర్మాని మంజుల రామలింగారెడ్డి సంక్షేమంలో భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందుంది సిరిసిల్ల ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ మోదీ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు వ్యతిరేకంగా మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ నాయకులు సంక్షేమంలో భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందుందని 29 రాష్ట్రాల్లో ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 26 సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయని సిరిసిల్ల ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల వాసవి కళ్యాణ మండపంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు. నిరుపేద క్రిస్టియన్లకు దుస్తుల్ని పంపిణీ చేశారు. మండలంలోని ముష్టిపల్లి గ్రామానికి చెందిన గ్రామైక్య సంఘ మహిళలు తయారు చేసిన ఇస్తార్లు బిస్కెట్లను పరిశీలించి వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ క్రిస్మస్ వేడుకలు ఉమ్మడి రాష్ట్రంలో కంటే స్వరాష్ట్రంలో ప్రత్యేకమన్నారు. ఒకరు క్రీస్తు ఒకరు రామ్ అని మరొకరు అల్లా అని ప్రజలు అభివర్ణిస్తున్నారన్నారు. దేశంలోనే సంస్కారవంతమైన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని బతుకమ్మ రంజాన్ పండుగల్లాగే క్రిస్మస్ పండుగను అధికారికంగా నిర్వహించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. సమాజంలో నిరుపేదలను ఆదుకునే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని నిరుపేద కులాల ఆత్మగౌరవం నిలబెడుతుందన్నారు. భారతదేశంలోనే 29 రాష్ట్రాల్లో ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 26 సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయన్నారు. సిరిసిల్ల పట్టణంతో పాటు నియోజకవర్గంలో 3613 దీపం కనెక్షన్లను అందిస్తున్నామని ఇంకా మిగిలిన వారికి కూడా అందిస్తామని ఆయన తెలిపారు. మరుగుదొడ్ల నిర్మాణంలో దేశంలోనే ఆదర్శంగా నిలిచామని దీపం కనెక్షన్లలో సక్సెస్ సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లాలోని ప్రతి పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వాహకులకు దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ను కోరారు. అలాగే అర్చకులకు ఇమాములకు ఎలాగైతే ధూపదీప నైవేద్యాల కొరకు జీతాలు అందిస్తున్నామో అదేవిధంగా క్రైస్తవులకు జీతాలు అందే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. అనంతరం నూతనంగా రెండవసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన నారదాసు లక్ష్మణరావు మాట్లాడుతూ కరుణ కురిసిన రోజు మెరుపు మెరిసిన రోజు క్రిస్టియన్ రోజని అన్నారు. విజ్ఞానం వైద్యం అందించి సమాజానికి సేవ చేసేది కూడా క్రిస్టియన్సేనని ప్రపంచంలో మానవ సేవయే మాధవ సేవ అంటూ సేవలందించేది క్రిస్టియన్లే అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నీతు కుమారి ప్రసాద్ సిరిసిల్ల జెడ్పీటీసీ పూర్మాని మంజుల రామలింగారెడ్డి ఎంపీపీ దడిగేల కమలాబాయ్ మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని దేవదాస్ మున్సిపల్ కౌన్సిలర్లు ఆర్డీఓ భిక్షానాయక్ తహసీల్దార్ గంప శంకరయ్య అన్ని మండలాల జెడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచులు ఎంపీటీసీలతో పాటు గ్రామ ప్రజాప్రతినిధులు పాస్టర్లు పాల్గొన్నారు. అనేక సంవత్సరాల కృషి ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని మీరు ఏర్పాటు చేశారు. నాయన తెలంగాణ పులిబిడ్డైనటువంటి మా యొక్క శాసనసభ్యులుగా చేసి దేవా ఈ సిరిసిల్ల నియోజకవర్గానికి నాయన రోజు రోజుకు మరి అనేక అభివృద్ధి కార్యక్రమంగా ఈ రోజు క్రిస్మస్ పండుగ సందర్భంగా అనగా ఈ లోకంలోనికి నీవు ప్రజలను నీ వారి పాపాలను రక్షించడానికి మరి నీవు ఈ లోకానికి వచ్చిన ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఆయన నడిపింపు కాపుదల చేయవలసిన ఎల్లరికూ మన सोना पाटा सोना सांगे थोड़ा थोड़ा थोड़े దయచేసి తొందరగా
గ్యాస్ కనెక్షన్ల విషయంలో కూడా గతంలో మా అక్క చెల్లెళ్ళు పోరాటాలు చేయాల్సిన పరిస్థితి లేదు. కానీ ఈ రోజు ఒకే ఒక రోజు మొత్తం సిరిసిల్లాలోని 4 మండలాలు మున్సిపాలిటీలో కలిపినట్టయితే 3613 దీపం గ్యాస్ కనెక్షన్లను కూడా ఈరోజు మనం ఇచ్చుకోబోతా ఉన్నాం. ఇవి కనుక సరిపోకపోతే ఇంకా మీరు ఎంతమంది ముందుకు వచ్చినా అంతమంది కూడా తప్పకుండా దీపం కనెక్షన్ ఇచ్చే బాధ్యత కూడా ఈ ప్రభుత్వాన్ని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. చివరి మనిషి వరకు ఎట్లా అయితే మనం టాయిలెట్లు కట్టుకునేటప్పుడు సిరిసిల్లాలో రాష్ట్రం మొత్తంలో ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో మొట్టమొదటి స్థానంలో నిలబడ్డాము. ప్రతి ఇంట్లో కూడా మరుగుదొడ్డి నిర్మాణం చేసి ఏ రకంగా అయితే ఆదర్శవంతంగా నిలబడ్డాము, ప్రతి ఇంటికి కూడా గ్యాస్ కనెక్షన్ ఇప్పించే బాధ్యత కూడా నాది ఈ ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దాంతో పాటుగా మా అక్క చెల్లెలందరూ కూడా ఇందాక వచ్చినప్పుడు మధ్యాహ్న భోజనంలో పనిచేసే కొంతమంది వర్కర్లు కలిసినారు. మధ్యాహ్న భోజనంలో పనిచేసే వారికి కూడా నేను కలెక్టర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మొత్తంగా ఈ పిల్లల కోసం వంట వండే ఈ మధ్యాహ్న భోజనం మరి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ప్రతి స్కూల్లో కూడా ఖచ్చితంగా గ్యాస్ కనెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నది. మీరు దయచేసి మరి ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, ఎన్ని చోట్ల ఈ పరిస్థితుల్లో లెక్క తీసి మన దగ్గర అదనపు కనెక్షన్ ఉంటే వెంటనే ప్రతి గ్యాస్ కనెక్షన్ కూడా ప్రతి ఒక్కరికి మధ్యాహ్న భోజనం చేసే వారికి కట్టెల పొయ్యి మీద వండే అవసరం లేకుండా, ఇబ్బంది లేకుండా వెంటనే మంజూరు చేయాలని చెప్పి కూడా కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే రకంగా మన జిల్లాలోనే పౌర సరఫరాల శాఖ మంత్రి గారు ఈటెల రాజేందర్ గారు మన జిల్లా మంత్రిగా ఉన్నారు. వారి నాయకత్వంలో జిల్లా కూడా అభివృద్ధి పథకంలో బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉంది. మరి పౌర సరఫరాల మంత్రి గారి జిల్లా అట్లాంటప్పుడు ముందుగా మన జిల్లాను నంబర్ 1 స్థానంలో, అంటే జిల్లాలోని ఏ బడిలో కూడా గ్యాస్ కనెక్షన్ లేదు అనే పేరు లేకుండా చేయవలసిన బాధ్యత కూడా మీ మీద ఉందని చెప్పి కూడా కలెక్టర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తూ మరి ఈ రోజు మన క్రైస్తవ సోదరులకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సమస్యలు కూడా మన మాస్టర్లు ఫాదర్లు చెప్పడం జరిగింది. తప్పకుండా మీ అందరికీ ఇచ్చే హామీ ఒకటే, గతంలో మన ప్రభుత్వం మరి ఏ రకంగానైతే ఈ రోజు ధూపదీప నైవేద్యాల కోసం కొంతమంది అర్చకులకు జీతాలు ఇస్తా ఉన్నారు, అదే రకంగా తొందరలోనే మన ముస్లిం మత పెద్దలైన ఇమాములకు మోజన్లకు కూడా జీతం ఇచ్చే ఆలోచన చేస్తా ఉన్నారు. తప్పకుండా క్రైస్తవుల్లో కూడా అదే రకంగా మీరు ఏదైతే కోరుతా ఉన్నారో తప్పకుండా ఆ దిశగా కూడా ఆలోచన ప్రభుత్వం చేస్తుందని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా మరి ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి సహకారంతో తప్పకుండా ప్రభుత్వం రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ ఒకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రాష్ట్ర ఫలితాలు అందరూ ప్రజలకు పొందాలని చెప్పి కృషి చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు క్రిస్టియన్ మైనారిటీ సోదరులకు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని నాకు కల్పించినందుకు ఇక్కడ మంత్రివర్యులు, మన సిరిసిల్ల శాసనసభ సభ్యులు, తాజా శాసనమండలి సభ్యులు, గ్రామాలలోని నిరుపేదలకు ఉచిత వైద్య శిబిరం ఎంతో ఉపయోగపడుతుందని, ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి మరికొంతమంది ముందుకు రావాలని సిరిసిల్ల జెడ్పీటీసీ పూర్మాని మంజుల రామలింగారెడ్డి అన్నారు. సిరిసిల్ల మండలం రామన్నపల్లెలో కెమిస్ట్రీ అండ్ డ్రగిస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరాన్ని సిరిసిల్ల జెడ్పీటీసీ పూర్మాని మంజుల రామలింగారెడ్డి, ఎంపీపీ దడిగల కమలాబాయిలు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రామన్నపల్లె గ్రామంలో కెమిస్ట్రీ అండ్ డ్రగిస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడాన్ని వారు అభినందించారు. వైద్యులు రోగులను పరిశీలించి మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కెమిస్ట్రీ అండ్ డ్రగిస్ట్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాస్ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. దీనికన్నా పెద్దోనికి ఎత్తు నొప్పింది, కడుపు నొప్పింది, చిరుసులు పడి చూడకుండా
డ్రగ్స్ సిడి డ్రగ్స్ కెమిస్ట్రీ డ్రగ్స్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఉచిత వైద్య శిబిరము శ్రీమతి డైరెక్టర్ సక్కుబాయి గారి ఆధ్వర్యంలో తను చనిపోవడం వల్ల తన ఆధ్వర్యంలో తనకు గుర్తుగా చేయడం జరుగుతుంది. ఈరోజు రావణపల్లిలో వైద్య శిబిరం. దీనికి మన రావణపల్లి గ్రామ సర్పంచ్ గారు మరియు ఎంపీపీ గారు మరియు ఇక్కడున్న డాక్టర్సు, అన్ని డిపార్ట్మెంట్ నుండి వచ్చిన డాక్టర్సు, ఇక్కడ గ్రామ ప్రజలందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఈరోజు నిర్వహించినటువంటి వైద్య శిబిరం నిర్వహించినటువంటి డాక్టర్లందరికీ నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నో వేల ఖర్చు పెడితే కానీ మనకు వైద్యము అందని పరిస్థితిలో ఉన్నాము. అలాంటి పరిస్థితిని తప్పించి ఈరోజు అన్ని పేదవాళ్ళకు కానీ అందరికీ పిల్లలకు అన్ని రోగస్తులకు ఈరోజు వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్యం చేసి వాళ్ళను ఏ రోగికి ఏ మందులు కావాలనేది గుర్తించి వాళ్ళకు మందులు ఇవ్వడం జరుగుతుంది. దీనికి పెద్ద ఎత్తున అన్ని గ్రామాల నుండి 3 గ్రామాల నుండి మన భద్రపల్లి కానీ రావణపల్లి కానీ బస్వాపూరు అంకుశాపూరు అన్ని గ్రామాల నుండి వచ్చినటువంటి గ్రామ ప్రజలందరికీ మన డాక్టర్స్ వైద్యం అందించడం చాలా గొప్పతనము. వాళ్ళకు మరీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి వైద్య శిబిరాలు ఇంకా ముందు నడిపిస్తూ మన పేదవాళ్లకు వైద్యాన్ని అందిస్తూ అందరినీ రక్షించే బాధ్యత డాక్టర్లు తీసుకోవడం చాలా అభినందనీయము. దీనికి నేను చాలా అభినందనీయంగా గుర్తించి వాళ్ళకు ఎల్లవేళలా రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాను. డాక్టర్లు ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి డాక్టర్ సక్కుబాయి గారి పేరు మీద అన్ని రకాల వ్యాధులకు అన్ని రకాల డాక్టర్లు సహకరించి మందులు ఇచ్చి ఇంతమందికి సహకరించిన మా అన్ని రకాల డాక్టర్లకు నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ 3 చుట్టుపక్కల గ్రామాలందరికీ ఇంత సదుపాయం చేసిన ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్లకు ఈ గ్రామం దత్తత తీసుకున్న మన మంత్రి గారికి సిరిసిల్ల మండలం తరఫున నా యొక్క కృతజ్ఞతలు. దీనికి ముఖ్య అతిథులుగా వచ్చిన మన డాక్టర్లు, మన గ్రామ సర్పంచ్, మన జడ్పీటీసీ గారు, గ్రామ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డిప్యూటీ డైరెక్టర్ డ్రగ్స్ కంట్రోలర్ డిపార్ట్మెంటు శ్రీమతి సక్కుబాయి గారి జ్ఞాపకార్థము మా మెడికల్ డిపార్ట్మెంటు డైరెక్టర్ అయిన అకున్ సబర్వాల్ ఐపీఎస్ గారి ఆదేశానుసారం సిరిసిల్ల మండలంలోని గ్రామన్నపల్లె గ్రామంలో ఎంపీపీ మరియు జడ్పీటీసీ మరియు సర్పంచ్ గారుల సహకారంతో ఈరోజు పాఠశాలలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయనైనది. ఇందులో సిరిసిల్ల ఐఎంఏ డాక్టర్లు మరియు కరీంనగర్ జిల్లా కెమిస్ట్రీ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ మరియు సిరిసిల్ల మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్య సేవలు మరియు మందుల పంపిణీ చేయడం జరిగింది. దీనికి సహకరించిన ఎంపీపీ గారికి, జడ్పీటీసీ గారికి, సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఒక ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాము. దీనికి కారణం ఏంటంటే మా గౌరవనీయులైనటువంటి డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి సక్కుబాయి గారు అకాల మృతి చెందారు. ఈ మధ్యకాలంలోనే ఆమె చనిపోయారు. సో ఆమెకు గుర్తుగా మా డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు ఇక్కడ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాము. దీనికి స్థానిక సిరిసిల్ల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు మరియు కరీంనగర్ జిల్లా కెమిస్ట్రీ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ వారు మిగతా ఇక్కడ లోకల్ పొలిటీషియన్స్ వారి సహకారంతో మేము ఈరోజు సక్సెస్ఫుల్గా ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాము. దీనికి కెమిస్ట్రీ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ సిరిసిల్ల వారు మాకు మందులను ఉచితంగా అందజేశారు. మరియు వివిధ నిపుణులైనటువంటి డాక్టర్స్ లైక్ పెడియాట్రిషియన్స్, తర్వాత గైనకాలజిస్టులు, డెర్మటాలజిస్టులు, జనరల్ ఫిజిషియన్ డాక్టర్స్ అత్యున్నతమైనటువంటి డాక్టర్లతోని నాణ్యమైనటువంటి వైద్య సహకారాన్ని ఈరోజు అందించాము. ఈరోజు మేము పొద్దున గమనించినప్పుడు ఎలా ఉందంటే చాలా ఏజ్డ్ పర్సన్స్ వచ్చారు. వాళ్ళు అంటే పిల్లల నిరాదరణకు గురైన వాళ్ళు అలా కనిపించింది. వాళ్ళు ఇక్కడ ఎంతో ఆశగా వచ్చారు. వాళ్ళ నమ్మకాన్ని మేము వమ్ము చేయకుండా వాళ్ళకు అన్ని విధాల వైద్య పరీక్షలు చేయించి వాళ్ళకి కావాల్సినటువంటి మందులను ఉచితంగా ఇచ్చాము. దీనికి అందరికీ సహకరించారు. ప్రెస్కు మరియు మిగతా వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.
నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కోర్టుకు హాజరవుతున్న నేపథ్యంలో మోదీ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పార్టీ పిలుపు మేరకు సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ నాయకులు మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సిరిసిల్ల పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మొదటగా పార్టీ కార్యాలయం నుండి నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులందరూ ర్యాలీగా దిష్టిబొమ్మను తీసుకువచ్చారు. అనంతరం దగ్ధం చేశారు. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి కోర్టులో సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ దాఖలు చేయడంపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి సన్నిహిత సంస్థ అని, పత్రికకు పార్టీ 90 కోట్ల రూపాయలు అప్పు రూపంలో ఇవ్వడంలో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదని నాయకులు పేర్కొన్నారు. ఈ విషయంలో మోడీ ప్రభుత్వం వెనక్కి తగ్గకుంటే ఇంకా ఉధృతం చేసి జైలు భరో కార్యక్రమం చేపడతామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, నాగుల సత్యనారాయణ గౌడ్, బుర్ర నారాయణ గౌడ్, వైద్య శివప్రసాద్, ఓరుగంటి తిరుపతి మహిళా నాయకురాలు ఆడెపు చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద పెట్టిన కేసు నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక మా కాంగ్రెస్ సంస్థకు చెందిన కాబట్టి వారు కావాలని కక్ష సాధింపు చర్యలు చేస్తారన్నాడు నరేంద్ర మోడీ గారు. ఇది తగదు. ఎవరో ఒక బ్రోకర్ తోటి సుబ్రహ్మణ్య స్వామి తోటి మీరు పిటిషన్ వేసినారు. ఆ సంస్థ అనేది ఓన్లీ కాంగ్రెస్ సంబంధించిన సంస్థ, అలా అవినీతి అనేది జరగలేదు. ఆ సంస్థకు సంబంధించింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పుట్టినప్పటి పార్టీ సంస్థ కాబట్టి దీన్ని వెంటనే మీరు వాళ్ళపై కోర్టులో హాజరయ్యే రోజున మీరు ఏదైనా వాళ్ళని అరెస్ట్ చేసినట్టయితే దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతారు. ప్రధానమంత్రి వెంటనే రాజీనామా చేయాలని నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున, తెలంగాణ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి మా పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం. ప్రొపగండా చేయడానికి చేసినటువంటి ఆ యొక్క నేషనల్ హెరాల్డ్ అనేటువంటి పత్రికను స్థాపించినటువంటి విషయం దేశవ్యాప్తంగా తెలిసినటువంటి విషయమే. ఆ యొక్క నేషనల్ హెరాల్డ్ అనేటువంటి పత్రికను ఆ యొక్క ఏజేఎల్ ఏదైతే అసోసియేట్ జనరల్ లిమిటెడ్ అనేటువంటి ఏదైతే ఉన్నదో ఆ సంస్థను మళ్ళీ రాహుల్ గాంధీ గారు ఈ యొక్క యంగ్ టర్కీ ఇండియా అనేటువంటి ఈ యొక్క సంస్థను నాన్ ప్రాఫిట్ గలటువంటి ఈ యొక్క సంస్థలో విలీనం చేయడం, దీంట్లో ఏమాత్రం అవినీతి లేకుండా ఈ యొక్క దేశ యొక్క సౌభ్రతత్వం, మత రాహిత్యాన్ని దేశానికి తెలపడానికి చేసినటువంటి ఆ నేషనల్ హెరాల్డ్ అనేటువంటి పత్రికను ఇలా ఈనాడు స్థాపించింది కాదు. దీంట్లో ఏదో అవినీతి జరిగిందని అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తూ ఉత్తర భారతదేశంలో బీజేపీ యొక్క ప్రబంధనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పడిపోయి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉధృతంగా వస్తున్నటువంటి విషయాన్ని బీజేపీ జీర్ణించుకోలేక ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అనదొక్కాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇవాళ ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారి మీద, అదేవిధంగా భారత ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గారి మీద పెట్టినటువంటి అక్రమైనటువంటి కేసులను వెంటనే మీరు ఉపసంహరించుకోవాలని కోరుతూ, అలాగే మీరు చెప్పినటువంటి ఏదైతే మీరు ఎలక్షన్ కమిషన్ కు ఏదైతే మీరు కాంప్లైంట్ చేసిరో ఆనాడే ఎలక్షన్ కమిషన్ చెప్పబెట్టగా ఇది కరెక్ట్ కాదన్నటువంటి రియాక్ట్ చేసినటువంటి విషయం దేశ ప్రజలందరికీ తెలుసు. అయినా కూడా బీజేపీ గవర్నమెంట్ ఏదైతున్నదో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉధృతంగా మధ్యప్రదేశ్లో కానీ నిన్నటువంటి జార్ఖండ్ ఎన్నికల్లో కానీ ఉధృతంగా గెలుస్తున్నటువంటి ఈ యొక్క పరిస్థితిని చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ మీద పెట్టినటువంటి అక్రమమైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిచో మళ్ళీ పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టి జైలు మారేటువంటి కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాం.
వాడు తిక్కలవాడు పిచ్చి ఒక భేద ఏదో బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమాలు చేసుకుంటూ ఈ కోర్టు అంటే అందరికీ గౌరవం ఉంది. ఆ కోర్టును అందరూ గౌరవించడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. కానీ అట్లీస్ట్ మాకు వేలు కూడా ఇవ్వకుండా కనీసం ఏమి మాత్రం అది చేయకుండా కక్ష సాధింపు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారికి ఇదే మేము తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నుండి మేము ఒకటి హెచ్చరిస్తున్నాం. ఈ అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలి. ఎత్తివేయకపోతే మొత్తం దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యోగం అవుతుంది. మంచి కార్యక్రమం నిర్వహణ చేసుకునే దానికి అభివృద్ధికి సహకరిస్తాం తప్ప ఇటువంటి కక్ష సాధింపులు చేస్తే మాత్రం సాధించేది లేదని చెప్పి హెచ్చరిస్తున్నాం. పెద్దలను ఎదిరించి ఓ ప్రేమ జంట పెండ్లి చేసుకున్నారు. తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఠాణా మెట్లెక్కారు. కాగా అమ్మాయి బంధువులతో ప్రాణహాని ఉందని తమకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన సద్దాం హుస్సేన్, తిమ్మాపూర్ గ్రామానికి చెందిన అలువాల సంధ్యలు గత కొంతకాలంగా ప్రేమించుకొని ఏకమయ్యారు. స్థానిక గాయత్రి డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న వీరు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్కు వెళ్లి అమ్మాయి బంధువులతో భయంగా ఉందని రక్షణ కల్పించాలని ప్రేమ జంట ఎస్ఐని కోరారు. ఎస్ఐ ఉపేందర్ ఇరువురి తల్లిదండ్రుల్ని ఠాణాకు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. సిరిసిల్ల మండలంలో సిరిసిల్ల ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మంచాల శంకరయ్య గుప్తా చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో స్వర్గయాత్ర రథంతో పాటు వైకుంఠ రథాలను సిరిసిల్ల ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సిరిసిల్లలో పలు అభివృద్ధిలో భాగంగా మండలంలోని నేరెళ్లలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఫిల్లింగ్ స్టేషన్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. స్వయంగా తన వాహనంలో డీజిల్ పోసుకున్నారు. అనంతరం పట్టణంలోని గాయత్రి బ్యాంక్కి చెందిన సిరిసిల్ల శాఖను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఫిల్లింగ్ స్టేషన్ యజమానులు కత్తర దేవదాస్, అక్కరాజు శ్రీనివాస్, జెడ్పీటీసీ పూర్మాని మంజుల రామలింగారెడ్డి, ఎంపీపీ కమలాబాయ్, మండల ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మణో వేద అమృత బ్రాహ్మణ ఆరుషేదో బ్రాహ్మణో వై సర్వా దేవతా ఆస్తా సర్వ వేద విధి బ్రాహ్మణే వసంతే తస్మాత్ శ్రీలం కీర్తయే. ఓం శ్రీమహ సర్వదేవతాభ్యో నమః భజోస్తు తదాస్తు. బెస్ట్ తక్కువ పడతా పోయి. జై తెలంగాణ. మీరు నిండా ఆపకండి, నిండాక అదే అయిపోతుంది. గన్ను కలిగిందంటే డీజిల్ అయిపోతుంది. డీజిల్ కలిగిందంటే అయిపోతుంది. సర్కార్ బండి నింపొచ్చా? అందుకే అన్న సర్కార్ బండికి అంటే అన్న బండి వచ్చినప్పుడు తెద్దామని సీనా. నేను ఏదైతే అన్న కూర్చున్న బండి కావాలన్న. సిరిసిల్ల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మంచాల శంకరయ్య గుప్తా చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో స్వర్గయాత్ర రథంతో పాటు వైకుంఠ రథాలను తెలంగాణ రాష్ట్ర ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. వాటిని ముందుగా పరిశీలించారు. శంకరయ్య గుప్తా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులను అభినందించారు. సిరిసిల్ల వాసులకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో శంకరయ్య గుప్తా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు, ఆర్ఎంపీ అండ్ పీఎంపీ సభ్యులు పాల్గొన్నారు. సిరిసిల్ల శివారులోని కొత్త చెరువు మినీ ట్యాంక్ నిర్మాణం కోసం 5,60,00,000తో కూడిన పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కొత్త చెరువు మినీ ట్యాంక్ బండ్ను పరిశీలించారు. శంకరయ్య గుప్తా చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల సిరిసిల్ల వేములవాడ అనంతరం 4 లైన్ల రహదారికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, జిల్లా కలెక్టర్ నీతూ కుమారి ప్రసాద్, సిరిసిల్ల జెడ్పీటీసీ పూర్మాని మంజుల రామలింగారెడ్డి, ఎంపీపీ దడిగల కమలాబాయ్, మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని దేవదాస్, మున్సిపల్ కౌన్సిలర్లు ఆర్డీఓ భిక్షానాయక్, తహసీల్దార్ గంప శంకరయ్య, అన్ని మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలతో పాటు గ్రామ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి పాటి రాజం 22వ వర్ధంతి వేడుకలను గంభీరావుపేట మండల కేంద్రంలో నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన చేసిన సేవలను పలువురు కొనియాడారు. గంభీరావుపేట మండల కేంద్రంలో మాజీ మంత్రి పాటి రాజం 22వ వర్ధంతి వేడుకలను గ్రామ సర్పంచ్ అధ్యక్షతన జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన చేసిన సేవలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో భార్యపాటి శకుంతల, శంకరగౌడ్, వెంకటస్వామి గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు యగదండి స్వామి, దోసల చంద్రం, బండల రమేష్, ఎంపీటీసీ కమలాకర్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్లలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్. సిరిసిల్ల మండలం రామన్నపల్లెలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన జెడ్పీటీసీ పూర్మాని మంజుల రామలింగారెడ్డి. సంక్షేమంలో భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందుంది. సిరిసిల్ల ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్. మోదీ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు వ్యతిరేకంగా మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ నాయకులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న A6 న్యూస్ వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.